ఇటీవల ప్రధాని మోదీ గారు రాబోయే ఒక సంవత్సరం పాటు బంగారం కొనకండి, అనవసరమైన విదేశీ ప్రయాణాలు ఆపేయండి, వర్క్ ఫ్రం హోమ్ చేసి పెట్రోల్ ఆదా చేయండి అని దేశ ప్రజలను కోరారు. ఇది వినగానే మీలో చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. అసలేమైంది? మన దేశం ఏమైనా సంక్షోభంలో పడబోతుందా, లేక ఇదొక రాజకీయ వ్యూహమా అని. కొంతమంది అయితే ఆయన ఎప్పుడు ఫారిన్ దేశాలు తిరుగుతారు కదా, మనల్నేమో తిరగొద్దంటారేంటి అని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కానీ మోదీ గారు ఎందుకు అలా అన్నారు? బంగారానికి దేశ భవిష్యత్తుకి లింక్ ఏంటి? బంగారం కొనాలా వద్దా? ముందుగా మన విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారెక్స్ రిజర్వ్స్ పరిస్థితి ఏంటో చూద్దాం. పచ్చి నిజం ఏంటంటే మన రిజర్వ్స్ పై కాస్త ఒత్తిడి పడుతోంది. ఫిబ్రవరి 2026లో మన దగ్గర $728.5 బిలియన్ ఉంటే అది మే నెల వచ్చేసరికి $690.7 బిలియన్ పడిపోయింది. అంటే కేవలం 2 నెలల్లో మనం $37.8 బిలియన్ కోల్పోయాం. అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఇంత తగ్గిన తర్వాత కూడా ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్న దేశాల్లో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత 4వ స్థానంలో మనమే ఉన్నాం. 1991లో మన దగ్గర కేవలం 2-3 వారాలకు సరిపడా డబ్బులు మాత్రమే ఉంటే ఇప్పుడు 9 నుండి 11 నెలలకు సరిపడా దిగుమతులు చేసుకోగల భారీ బఫర్ మన దగ్గర ఉంది. కాబట్టి మనం ఏ శ్రీలంక లాగానో పాకిస్తాన్ లాగానో దివాలా తీయట్లేదు. మరి అంత సేఫ్ గా ఉన్నప్పుడు ప్రధాని ఎందుకు ఇలాంటి విజ్ఞప్తి చేశారు? ఎందుకంటే మన దిగుమతుల బిల్లు అంటే ఇంపోర్ట్ బిల్ తడిసి మోపెడవుతుంది. ప్రతి సంవత్సరం మనం క్రూడ్ ఆయిల్ కోసం $121 బిలియన్, వంట నూనెల కోసం $18 బిలియన్, ఎరువుల కోసం $14 బిలియన్ ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఏ క్షణమైనా ఆయిల్ ధరలు పెరగొచ్చు. ఇలాంటి సమయంలోనే ప్రధాని మోదీ మన ముందు ఒక 7 పాయింట్ల ఫార్ములా పెట్టారు. నెంబర్ 1, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, అంటే మెట్రోలు, ట్రైన్స్ వాడండి. నెంబర్ 2, వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ మీటింగ్స్ చేయండి. నెంబర్ 3, ఎమర్జెన్సీ అయితే తప్ప విదేశీ ప్రయాణాలు చేయకండి. దీనికోసం ఏటా మనం $25 బిలియన్ ఖర్చు చేస్తున్నాం. నెంబర్ 4, వంట నూనెల దిగుమతులు తగ్గించండి. నెంబర్ 5, రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రండి. నెంబర్ 6, విదేశీ వస్తువులు ఆపి మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనండి. మరియు అత్యంత కీలకమైన 7వ పాయింట్, ఒక సంవత్సరం పాటు బంగారం కొనకండి. బంగారం అంటే మన భారతీయులకు ఒక ఎమోషన్. కానీ ఈ ఎమోషనే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఒక ఏడాదికి మనం ఏకంగా $72 బిలియన్ అంటే సుమారు 6 లక్షల కోట్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇది మన మొత్తం దిగుమతుల్లో 10%. మనం వంట నూనెల కోసం పెట్టే ఖర్చు కంటే 4 రెట్లు, ఎరువుల కోసం పెట్టే ఖర్చు కంటే 5 రెట్లు ఎక్కువ డబ్బు కేవలం బంగారం కోసమే తగలేస్తున్నాం. ఆ బంగారం అంతా మన ఇళ్లలో లాకర్లలో ఉండిపోతుందే తప్ప దేశ ఆర్థిక చక్రం తిరగడానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా మన దగ్గర ఉన్న డాలర్లు మొత్తం విదేశాలకు వెళ్లిపోతున్నాయి. ఒకవేళ మనం కొనే బంగారంలో, పెట్రోల్లో ఒక 5% తగ్గించినా సుమారు $11 బిలియన్ ఆదా అవుతాయి. ఆ డబ్బుతో రేపు ఆయిల్ ధరలు పెరిగినా తట్టుకోవచ్చు, మన రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఇదొక బ్యాలెన్స్ షీట్ ఎకనామిక్స్. ఇది మన దేశంలో కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. చరిత్ర చూస్తే దేశం కోసం ప్రజలు త్యాగాలు చేసిన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా మనకు గోధుమలు ఇవ్వనని బెదిరించింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పిలుపునిస్తే దేశమంతా వారంలో ఒక్కరోజు భోజనం మానేసింది. 1973లో జపాన్ లో ఆయిల్ సంక్షోభం వస్తే వాళ్ల ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకొని ప్రపంచంలోనే అత్యుత్తమ తయారీ దేశంగా ఎదిగారు. 1998లో సౌత్ కొరియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే అక్కడి ప్రజలు ఏకంగా 227 టన్నుల తమ సొంత బంగారాన్ని, అంటే పెళ్లి ఉంగరాలు, పతకాలను కరిగించి మరీ దేశం కోసం దానం చేశారు. 2022లో శ్రీలంకలో ఏం జరిగిందో మన కళ్ల ముందే చూసాం. ఫారెక్స్ రిజర్వ్స్ లేక పెట్రోల్ కోసం 7 గంటలు లైన్ లో నిల్చున్నారు. ప్రభుత్వం పడిపోయింది. ఒక సంక్షోభం వచ్చాక ఏడ్చే కంటే రాకముందే జాగ్రత్త పడటం గొప్ప నాయకుడి లక్షణం. మోదీ గారు ఇప్పుడు చేస్తున్నది అదే. దేశాన్ని శ్రీలంకలా 1991 నాటి ఇండియా లాగా మార్చకూడదని ఆయన ముందు చూపుతో అడుగుతున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి విజ్ఞప్తి కాదు. ఒక దేశం తన పౌరులను అడుగుతున్న సాయం. దేశం కోసం ఒక సంవత్సరం పాటు ఒక నెక్లెస్ కొనడం వాయిదా వేసుకోలేమా? వారంలో ఒక్కరోజు మన కారు పక్కన పెట్టి మెట్రోలో వెళ్లలేమా? ఖచ్చితంగా చేయగలం. ఇది మన జాతీయవాదానికి ఒక పరీక్ష. మరి దేశం కోసం ఈ చిన్న మార్పులు చేసుకోవడానికి మీరు సిద్ధమేనా? కింద కామెంట్స్ లో నేషన్ ఫస్ట్ అని టైప్ చేయండి. మోదీ గారి విజ్ఞప్తి వెనుక ఉన్న ఈ అసలు నిజం ప్రతి భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.